నమస్తే, వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మేము కీసరగుట్ట వెళ్ళామండి. అక్కడే దర్శనం కోసం అని వెయిట్ చేస్తున్నాము. చూసారా ఎంత మంది జనం ఉన్నారో. మేము ఇది లాస్ట్ ఆదివారం రోజు వెళ్ళామండి కీసరగుట్టకి. జనం అయితే అసలు ఎంత లైన్లు ఉన్నాయోనండి. అన్ని రకాల టికెట్స్లో కూడా ఫుల్ క్యూ ఉందండి. మేము ఇట్లానే లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఇదైతే దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే మాత్రమే ఇట్లా లైన్లో వెళ్ళాలండి. మనకి దేవుడి దర్శనం లేకుండా ఓన్లీ దీపారాధన చేసుకోవాలి. అలా వరకు అయితే వేరే రూట్ ఉందండి. ఆ రూట్ గుండా వెళ్ళిపోతే మనము కొండపైకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనము దీపారాధన చేసుకోవచ్చు అండి. అన్ని చోట్ల విడిగా శివలింగాలు కూడా ఉంటాయి కదా, అక్కడ కూడా పూజలు చేసుకోవచ్చు. కానీ దేవుడి దర్శనం చేసుకోవాలంటే మాత్రము ఈ లైన్లో వెయిట్ చేయాల్సిందండి. మాకు దాదాపు 2 hours పట్టింది. 2 hours పాటు వెయిట్ చేసి ఇంకా దర్శనానికి వెళ్ళామండి. శ్రీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్ట అండి ఇది. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత మేము దీపారాధన చేసుకోవడానికి అని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చేసామండి. మనము ఈ ప్లేస్కి దేవుడి దర్శనం లేకుండా కూడా ఇంకో రూట్ ద్వారా కూడా మనము ఈ ప్లేస్కి చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను పూజ చేసేసుకొని దీపారాధన చేసుకొని అదేనండి 365 ఒత్తులు వెలిగించేసుకొని పూజ చేసేసుకొని మళ్ళీ మిగిలిన గుళ్ళు ఉన్నాయండి పైన, అవన్నీ కూడా దర్శనం చేసేసుకున్నాము. కీసరగుట్టలో కార్తీక మాసంలో లాస్ట్ 3వ ఆదివారం 4వ ఆదివారం చాలా మంది జనం వస్తారండి. దేనికంటే పౌర్ణమి అయిపోయిన దగ్గర నుంచి వనభోజనాలకి పెట్టుకుంటారు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా దూరం నుంచి కూడా చాలా మంది బస్సులు కానీ అట్లా కార్లు అలా వేసుకుని చాలా మంది వస్తారు. ఈ రోజు లాస్ట్ ఆదివారం అవటం వల్ల ఇంకా చాలా మంది జనం వచ్చారండి. మేము ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తాము. 3వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ కంపల్సరీ కీసరగుట్టకు వెళ్తామండి. వెళ్ళి ఇట్లా దేవుడి దర్శనం చేసుకొని దీపారాధన చేసేసుకొని వనభోజనాలు అక్కడే చేసుకొని మేము వస్తాము. ఇక్కడ కూడా మనం దీపారాధన చేసుకోవాలంటే మనం ఏమి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళకపోయినా అన్నీ అక్కడే దొరుకుతాయండి. నేనైతే వెళ్ళేటప్పుడే కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్ళాను. ఒత్తుల్ని ముందు రోజే నేను ఆవు నెయ్యిలో మొత్తం తడిపేసుకొని నానబెట్టుకొని తీసుకొని వెళ్ళానండి. నువ్వుల నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ మనము దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు కదా. నేనైతే ఆవు నెయ్యితోనే చేశాను. ఈ విధంగా పూజ చేసేసుకొని మేము మిగిలిన ఇంకా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది, శ్రీరాముల వారిది ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ విధంగా మిగతా ఉన్న గుళ్ళను కూడా దర్శించుకున్నాము. ఇప్పుడు మీరు చూసేదే ప్రధాన ఆలయ గోపురాలండి అవి. ఆ గుడిలో నుంచి బయటికి రాగానే ఈ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఈ గుడిలో లక్ష్మీ నరసింహస్వామి, అలానే శివాలయము, అలానే శ్రీరామచంద్ర గుడి ఉంటుందండి దాంట్లో. అవన్నీ చూసుకొని బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం కౌంటర్ అండి. లడ్డు, వడ, పులిహార 3 మనకి దొరుకుతాయి. ఆ కౌంటర్ పక్కనే నాగేంద్ర స్వామి దేవాలయం కూడా ఉంటుంది. అది కూడా దర్శించుకొని మేము ఇట్లా వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూసిందేమో ప్రధాన ఆలయానికి ఎంట్రన్స్ అండి. కాకపోతే అటువైపు నుంచి కాకుండా మనము వేరే వైపు నుంచి లోపల గుడికి వెళ్తాము. ఇది గుడి ఎదురుగానండి శివలింగాలు ఎక్కడంటే అక్కడ ఉంటాయండి. చాలా ఉంటాయి, 108 శివలింగాల దాకా అక్కడక్కడ అలా ఉన్నట్టు ఉంటాయండి. మనం ఏ శివలింగం దగ్గర చూసినా ఈరోజు ఖాళీ ఉండదు. అన్ని శివలింగాలు పూజతోనే ఫుల్గా రష్గా ఉంటాయండి. చూసారా భక్తులు ఏ విధంగా చేసుకుంటున్నారో. అలానే కీసరగుట్ట నుంచి చుట్టుపక్క ప్రాంతం కూడా చాలా బాగుంటుందండి. ఎత్తులో నుంచి చూస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. అలానే ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అండి. స్వామివారిని కూడా దర్శించుకొని మేము ఇంకా వనభోజనానికి వెళ్ళేసి భోజనం చేసేసి ఇంటికి బయలుదేరామండి.
మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసం రోజు అలానే శివరాత్రి రోజు కీసరకి అయితే తప్పకుండా వెళ్తాము. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. ఉంటానండి. మరి ఇదే ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.